హాయ్ అండి. ఇది మా మునగ చెట్టు. మా గార్డెనింగ్‌లో మునగ చెట్టు. ఇది మొత్తం నా గార్డెనింగ్ అండి. కిచెన్ గార్డెనింగ్. ఇంటికి సరిపోను బాగుంటుంది. కిచెన్ గార్డెనింగ్ ఈ విధంగా వేసుకోండి. కొంచెం ప్లేస్ ఉన్నా సరే వేసుకోండి. నేను ఒక 8 మొక్కలు నాటాను. వంకాయ మొక్కలు. ఇందులో బంతి పూలు ఉన్నాయి, డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ మొక్క తీసుకొని 3 సంవత్సరాలు అవుతుంది, కానీ కాపు లేదు. ఇవి గ్రేప్స్ ద్రాక్ష చెట్టు కూడా ఉందండి ఇక్కడనే. దానికి గ్రోత్ కొంచెం తక్కువ ఉంది. పుదీనా, అది మొత్తం పుదీనా అండి. ఇక్కడ ఇది మొత్తం పాలకూర, అందులో గోరింటాకు, కరివేపాకు, ఆవాలు. ఇక్కడ డ్రాగన్ ఉంది. ఒక చిన్న స్టెమ్ నాటాం. వంకాయలు చూడండి, మొన్ననే హార్వెస్ట్ చేశాను, కానీ మళ్ళీ చాలా వచ్చాయి. ఇది డ్రాగన్ స్టెమ్ నాటింటే వచ్చింది. ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇది. ఇది బిర్యానీ ఆకు, కానీ ఇది కూడా గ్రోత్ సరిగ్గా లేదు. ఆన్లైన్లో ఎప్పుడైనా సరే ఆన్లైన్లో తెచ్చుకోవద్దు అని అనుకుంటున్నాను. ఈ పప్పాయి చెట్టు విత్తనాలు వేసింటే బాగా వచ్చాయి. ఇది మల్బరీ అండి. మల్బరీ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో చెప్పండి ఎవరికైనా తెలిస్తే. ఇది మొత్తం జంచుగడ్డలు. ఇవి టమాటో చూడండి ఎంత బాగా వస్తాయో. ఈ సీజన్లో బాగా వస్తాయి. ఇంకా ఇవి స్ట్రాబెర్రీ టమాటాలు అంటారు. రామక్క పండ్లు ఏమో అంటారంట, తెలియదు. నాకు తెలిసిన కాడికైతే స్ట్రాబెర్రీ చెర్రీస్ అంటారు. చెర్రీ టమాటాలు అని అంటారు. ఇప్పుడిప్పుడు స్టార్టింగ్ అవుతున్నాయి అవి చిన్న చిన్న టమాటా పండ్లు. ఇవి తురకబంతి పూలు అంటారు, కారం బంతి అంటారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా పిలుచుకుంటారు. నేనైతే తురకబంతి పూలు, తెలంగాణ సైడ్ అయితే తురకబంతి అంటారు. తమలపాకు చెట్టు అండి, కొంచెం బాగా వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే కింద తేమ ఉంది. ఇది ఎప్పుడైనా సరే భూమి ఆరిపోకుండా ఉంటే చెట్టు గ్రోత్ బాగుంటుంది. తేమ శాతం ఎక్కువ ఉంటే చెట్టు బాగుంటుంది. ఏ చెట్టు అయినా సరే మరి ఒట్టిగా అయిపోతే అది చెట్టు అనేది బాగా రాదు. ఇది పసుపు అండి, ఒక మొక్క నాటాను, చూద్దాం ఉంటుందని. ఇవి కోడిపుంజు పూలేమో అంటారు కదా, అవి ఏమో కోడి జుట్ల పూలేమో అంటారు కదా అవి. చూడండి ఇవన్నీ, ఇది నా గార్డెనింగ్లో ఉన్న పూల చెట్లు అండి అన్నీ. ఇందులో అన్నీ బాగా వచ్చాయి, కాకపోతే కొంచెం నీళ్ళ ప్రాబ్లం వల్ల కొంచెం సరిగ్గా లేవు. ఇంకా వంకాయలు బాగా ఇప్పుడిప్పుడు, మనకు టమాటాలు బాగా కాసాయి. వంకాయలు ఇప్పుడిప్పుడు స్టార్టింగ్ కొన్ని చెట్లకు బాగా వస్తున్నాయి. చూడండి ఇదంతా గోంగూర వేశాను. గోంగూర కూడా వస్తుంది. మిరప చెట్లు అండి ఇవంతా. ఇవి గోంగూర. ఇవంతా చూడండి ఎంత బాగా వచ్చాయో. నేల బాగుండాలి, వాటర్ ఉంటే ఖచ్చితంగా ప్లాంట్స్ చాలా బాగా గ్రోత్ ఉంటుంది. వంకాయలు బాగా కాసాయండి, వంకాయలు ఉన్నాయి, పూత బాగుంది. వీటికి జీవామృతం ఒకసారి స్ప్రే చేయాలి, లేదంటే మనం కింద భూమిలో అయినా పారించుకుంటే చెట్టు బాగుంటాయి. ఇవి అన్నీ చిన్న చిన్న ఫ్లవరింగ్స్ ప్లాంట్, కొన్ని అప్పుడు ఆన్లైన్లో తీసుకునేటివి. మిరప చెట్టు చూడండి, ఇవి పండు మిర్చి అయితే నేను నాటేసాను, దేనికన్నా వస్తాయని విత్తనాలు వేసింటే. ఇప్పుడిప్పుడు చిగురులు వస్తుంది. నిమ్మ చెట్టు బాగా వస్తుంది ఇప్పుడు, కానీ దానికి అది బాగా ఇంకా లేదు, గ్రోత్ అనేది బాగాలేదు. బచ్చెలాకు మొత్తం తీసేసామండి. ఇది ఏమంటారు, చెట్టు అప్పుడు తీగ ఉండే కదా, మొత్తం నేతి బీరకాయ తీగ, అది మొత్తం తీసేసి ఇప్పుడు మళ్ళీ దీనికి ఎందుకులే అని తీసేసాను. టమాటా పళ్ళు అయితే చాలా బాగా కాసాయి, చాలా బాగా వచ్చాయి అసలు. చూడండి విత్తనానికి అని తీసిపెట్టాము, వంకాయ విత్తనానికి. ఇది సపోటా చెట్టు అండి. ఇది సపోటా చెట్టుకి చిన్నగా ఇప్పుడు కాయలు కాస్తున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో, కాయలు వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఒకటి ఉంది అది. చూడండి ఇవంతా కాకపోతే కొంచెం రీపాట్ చేసుకోవాలండి.
కిచెన్ గార్డెనింగ్కి కొంచెం రిపార్ట్ చేసుకొని మళ్ళీ ఏవైనా నా నాటాలి అని అనుకుంటున్నాను. ఇదంతా నా కిచెన్ గార్డెనింగ్. కొంచెమే ప్లేస్, ఎక్కువ లేదు.